చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక కమీడియన్ తలపించే విధంగా, ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి మతిస్థిమితం లేని వ్యక్తి మాట్లాడే విధంగా ఉన్నాయి. నిన్న ఎయిడ్స్ వచ్చిందంట, ఎయిడ్స్ వస్తే అసెంబ్లీకి కండోములతో తోరణాలు కట్టాడంట. ఇప్పుడన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాటలు మాట్లాడతాడా? నిన్న ఏమంటాడు అక్కడ నుండి, నేను సంపద సృష్టిస్తానన్నా ఇప్పుడు అప్పులు అయిపోయినాయి అంటాడు ఒక పక్క. అసలు చెప్పేదానికి చేసేదానికి ఒక్క పొంతన ఉండదు. రైతులనే హే కూర్చోండి కూర్చోండి అని పెద్ద పెద్ద కేకలేసాడు అన్న. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడతాడంట. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, పోరాటానికి ముఖ్యమంత్రిగా నువ్వు గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు ఎందుకు ఇంకా పదవి, ఎందుకు ఈ సీనియారిటీ, ఎందుకు 4 సార్లు ముఖ్యమంత్రి పదవులు? తక్షణ రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 18 నెలలుగా తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతాంగాన్ని ఈరోజు గాలికి వదిలేసి ఆయన మాత్రం హైదరాబాద్ టు విజయవాడ గాల్లో చిక్కెలు కొడుతున్నాడు అనేది క్లియర్. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి.